గుప్పెడంత మనసు ఎపిసోడ్ 23. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. ప్లీజ్ నాకు సపోర్ట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేశారా లేదా? అయితే ఒకసారి చేసేయండి ఫ్రెండ్స్, నాకు బూస్టింగ్గా ఉంటుంది, ఇంకా వీడియోస్ బాగా చేయాలని ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూసి ఈ వీడియో నచ్చితే జస్ట్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా స్టోరీస్ వినే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. నువ్వు అంతగా భయపడే విషయం ఏంటబ్బా అని ఆమెని చూస్తూ నవ్వుతూ కృష్ణ ప్రశ్నించేసరికి కాస్త ధైర్యం కలిగింది దీప్తికి. దాంతో తను కృష్ణ మనోహర్ ఆడిన నాటకం గురించి, తండ్రి గత జీవితం గురించి వివరంగా చెప్పింది. అది విని ఆశ్చర్యపోయాడు కృష్ణ. నువ్వు గాని వాడు గాని ఆ సంగతి నాతో ముందుగా చెప్పలేదేం? నన్ను పరాయి వాడిగా భావించారు కదూ అని నొచ్చుకున్నాడు కృష్ణ. అన్నయ్య ఒప్పుకుంటే నలుగురిలో తన వారసుడిగా ప్రకటించాలని నాన్నగారు అనుకున్నారు. కానీ అన్నయ్య గాని పెద్దమ్మ గాని ఎందుకో ఒప్పుకోవడం లేదు. అలాంటప్పుడు ఈ విషయం మేం చెబితే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో అని మాలో మేము నలిగిపోతున్నాం. నీతోనే కాదు, మనోజ్ఞకి కూడా చెప్పలేదు తెలుసా అని అంది దీప్తి. దాంతో కన్విన్స్ అయ్యాడు కృష్ణ. పోనీ నేను మాట్లాడానా? అలాగే మన గురించి చెప్పినట్లు ఉంటుంది. ఈ మధ్య హాస్పిటల్ పనులతో కృష్ణ మనోహర్ని కలవడమే పడటం లేదు అన్నాడు కృష్ణ. నువ్వు వెళ్ళొద్దు, నేనే వెళ్ళి మాట్లాడతాను. అమ్మకి ఎలాగైనా అన్నయ్యకి ఆస్తిని ముట్ట చెప్పాలని ఉంది. ఆ మాట ఎత్తితే అన్నయ్య నన్ను కూడా అవాయిడ్ చేస్తాడేమో అని అంది దీప్తి. వాడి పెళ్లికి గిఫ్ట్గా ఆస్తిని ఇచ్చేస్తే సరి అని నవ్వుతూ అన్నాడు కృష్ణ. ఇదేదో బాగానే ఉంది, కానీ తన మనసులో పెళ్లి ఆలోచన ఉందో లేదో, తను ఎవరినైనా ఇష్టపడుతున్నాడా? బెస్ట్ ఫ్రెండ్వి కదా, తన మనసులో ఎవరైనా ఉన్నారేమో తెలుసా అని అడిగింది దీప్తి ఆత్రంగా. కాసేపు ఆలోచించి, వాడికా బిజినెస్ తప్ప వేరే లోకమే లేదు. ఆడపిల్లల్ని ఆమెడ దూరంలో ఉంచుతాడు. నీతో తప్ప చనువుగా ఎవరితోనో మాట్లాడింది లేదు. ఆఫీస్లోనూ అంతే. అప్పుడప్పుడు మనోజ్ఞతో మాట్లాడినట్లు కనిపించింది గాని అది ఆఫీస్ వ్యవహారాలే మరి అన్నాడు కృష్ణ. మనోజ్ఞ మీద ఎలాంటి అభిప్రాయం ఉంది అని అడిగింది దీప్తి. తను పనిలో సిన్సియర్ అని, ఆత్మాభిమానం గల అమ్మాయని 1-2 సార్లు నాతో అన్నాడు. మనోజ్ఞని ఇష్టపడి పెళ్లి చేసుకుంటే మన ఫ్రెండ్షిప్ జీవితాంతం కొనసాగుతుంది అన్నాడు కృష్ణ ఉత్సాహంగా. కృష్ణ ఉత్సాహం చూసేసరికి దీప్తిలోనూ సరికొత్త ఆలోచనలు తలెత్తాయి. కృష్ణ మనోహర్ తన భావాలకి విలువనిస్తాడు కాబట్టి మనోజ్ఞ గురించి చెబితే తను ఎప్పుడైనా ఆ దిశగా ఆలోచిస్తాడు. ఒకవేళ ఇష్టపడి పెళ్లికి ఒప్పుకుంటే మనోజ్ఞకి బంగారు జీవితం దొరికినట్లు అవుతుంది. మనోజ్ఞకి అతని పట్ల ఆరాధన ఉన్నదన్నది తను గ్రహించిన విషయమే. దాన్ని అనురాగంగా మార్చుకోవాలంటే తను ఇద్దరిలోనూ ప్రేమ బీజాన్ని నాటాలి. అయితే ముందుగా కృష్ణ మనోహర్తో మాట్లాడడం బెటర్ అనుకుంటూ, కృష్ణ, నేను ఇవాళ హాస్పిటల్కి రాను. నా పనులు కూడా నువ్వే చూసుకో. నేను ఇప్పుడే వాళ్ళిద్దరినీ కలుస్తాను అని అంది దీప్తి. ఆల్ ది బెస్ట్ అని చెప్పి దీప్తిని కృష్ణ మనోహర్ ఆఫీస్ ముందు డ్రాప్ చేసి వెళ్లిపోయాడు కృష్ణ. మనోజ్ఞ తన సీట్లో లేకపోవడానికి గమనిస్తూనే క్యాబిన్లోకి వెళ్ళింది దీప్తి. కళ్ళు మూసుకొని తన్మయత్వంగా టీవీలో పాటలన్నీ వింటున్న కృష్ణ మనోహర్ని చూస్తూ, థ్యాంక్ గాడ్ నువ్వున్నావు, అందులోనూ ఫ్రీగా కనిపిస్తున్నావు, నా అదృష్టం అన్నట్లు మనోజ్ఞ కనిపించలేదు. అది డుమ్మా కొట్టే రకం కాదే. ఆఫీస్కు రాలేదా లేక ఒంట్లో బాగాలేదా అని అడిగింది కృష్ణ మనోహర్ను. అబ్బబ్బా ఎన్ని ప్రశ్నలు అని నవ్వుతూ అన్నాడతను. జవాబు చెప్పకుండా ఆ నవ్వేంటి బాబు అని అంది దీప్తి. అది సరే గాని మా కృష్ణ ఏమంటున్నాడు? నీతో ఏమన్నా చెప్పాడా? అంకుల్ని కలుస్తాడా అనుకున్నానే, కలవలేదా అని అడిగాడు కొంటెగా. అది విని మనసులోనే ఆశ్చర్యపోయింది. తమ సంగతి అతడు గ్రహించేసినందుకు. కృష్ణకి ఏ జాబు లేదని మీ నాన్నకి ఏదైనా అభ్యంతరం ఉంటే చెప్పు, మా బిజినెస్ లో వాడిని పార్ట్నర్ని చేసుకుంటాం అన్నాడు. ఆయన హాస్పిటల్ బాగానే రన్ అవుతుందిగా, ఇకనేం అని అన్నాడు కృష్ణ మనోహర్. ఓయ్ ఏంటి అంత కోపం? నీ ఫ్రెండ్ నీ గొప్ప, అందరూ ఇష్టపడాలని ఏముంది? ఆయన నాన్నకి తనంటే ఇష్టమే, కానీ నేనే పెళ్లికి ఎస్ చెప్పలేకపోతున్నా అని అంది దీప్తి సీరియస్గా. ఎందుకు? వాడంటే నీకు ఇష్టమేగా అని అడిగాడు కృష్ణ మనోహర్. అయితే మాత్రం నాకన్నా పెద్దవాడివి, నీకు కాకుండా నాకు పెళ్ళేంటి? పెద్దమ్మ మమ్మల్ని క్షమించాలి. ఆమె క్షమించగలిగితేనే నాన్న వెళ్లి కృష్ణ వాళ్ళ పెద్దవాళ్లతో మాట్లాడతారు. ఆ తర్వాత మనిద్దరి పెళ్లిళ్ళు ఒకేసారి జరిగిపోవాలి అంతే అని ఖచ్చితంగా అంది దీప్తి. నీకేమైనా పిచ్చా? అమ్మని వీలున్నప్పుడల్లా కన్విన్స్ చేస్తూనే ఉన్నాను. తను కాస్త మెత్తబడుతోంది ఇప్పుడే. నీ పెళ్లి తన క్షమాపణతో ముడిపడి ఉంది అంటే ఇప్పుడే క్షమించేస్తుంది కూడా. కాబట్టి నా పెళ్లితో ముడిపెట్టకుండా నీ పెళ్లికి ముహూర్తం పెట్టేస్తాం, చక్కగా పెళ్లి చేసుకో అని ఆప్యాయంగా దీప్తి తల నిమురుతూ అన్నాడు కృష్ణ మనోహర్. నేను అదే అంటున్నాను, గుడ్ బాయ్లా పెళ్లికి ఒప్పుకో అంది దీప్తి.
ఎవరేంటి ఆ అమ్మాయి అని కుతూహలంగా అడిగాడు కృష్ణ మనోహర్. అయితే సూటిగా ఒకటి చెప్పు, నీకు మనోజ్ఞ అంటే ఇష్టమేనా అని టక్కున అడిగింది దీప్తి. ఎంత కోయిన్సిడెన్స్, నిన్న అమ్మమ్మ ఇదే అడిగింది. దగ్గరగా పరిశీలిస్తున్న కొద్దీ మనోజ్ఞ పట్ల మధుర భావనలు కలుగుతున్నాయి. కానీ ఆ అమ్మాయికి తన మీద ఎలాంటి అభిప్రాయం ఉందో అని మనసులో అనుకుంటూ ఉండగా అయ్యగారు ఏ లోకంలో విహరిస్తున్నారు, నేనిక్కడ మీ జవాబు కోసం చూస్తున్నాను అని అరిచింది దీప్తి. దాంతో ఉలిక్కిపడి ఆలోచనలలోంచి తేరుకున్నాడు కృష్ణ మనోహర్. నేను ఇష్టపడితే చాలా, తనకి ఇష్టముందో లేదో తెలియాలి కదా అని కూల్గా అన్నాడు కృష్ణ మనోహర్. ఆ మాటకి తన చెవుల్ని తానే నమ్మలేకపోయింది దీప్తి. ఆనందంగా, నేను ఇప్పుడు మనోజ్ఞని కలిసి ఈ శుభవార్త చెబుతాను అని అంది దీప్తి. మనోజ్ఞ వాళ్ళ ఇంట్లో లేదు, నిన్నటి నుంచి మా ఇంట్లో ఉంది అని అనగానే షాక్ అయింది దీప్తి. అంతలోనే ఏదేదో ఊహించేసింది. ఏంటి, ఏం జరుగుతోంది ఇక్కడ, మొత్తం తెలియాలి నాకిక్కడ అంది దీప్తి ఉత్సాహంగా. దాంతో జరిగిందంతా చెప్పాడు కృష్ణ మనోహర్. అంతర్గతంగా ఉన్న సద్భావానికి అమ్మమ్మ ఇష్టం తోడై ప్రేమగా మారింది. తనకి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాడు కృష్ణ మనోహర్. ఎర్ర గులాబీలు పట్టుకుని మోకాల మీద వంగి చెప్పక్కర్లేదులే, కళ్ళలోకి చూస్తూ చెప్పాయి. లేదు, నన్ను వెళ్ళి చెప్పమంటే క్షణాల్లో చెప్పేస్తా అని అంది దీప్తి. అమ్మమ్మ మొన్న చెకప్ కోసం వస్తే మళ్ళీ మనోజ్ఞని ఆమెకి తోడుగా ఉండమని చెప్పాను. తను ఇప్పుడు మా ఇంట్లోనే ఉంది, సమయం చూసి చెప్పేస్తాను, కానీ తను నిరాకరిస్తే మాత్రం తట్టుకోలేను అని అన్నాడు కృష్ణ మనోహర్. నెగటివ్గా ఆలోచించడం దేనికి, ఆల్ ఇస్ వెల్ అనుకోమన్నాడు అమీర్ ఖాన్. సో నువ్వు ప్రొసీడ్ అయిపో అంది దీప్తి. నిజమే చెప్పాలి, ఎందుకంటే అమ్మమ్మ చెప్పిందాన్ని బట్టి అమ్మకి మనోజ్ఞ అంటే ఇష్టం ఏర్పడింది అన్నాడతను నవ్వుతూ. అయితే ఇకనేం, ఆల్ ది బెస్ట్ అంటూ అతని చేతులు పట్టుకు ఊపేసింది దీప్తి. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.